హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాము. సో నబీల్ అయితే దూసుకుపోతున్నాడు. ఏమన్నా ఓటింగా అసలు ఈ 4 వీక్స్ లో ఎవరికి పడని ఓటింగ్ అయితే తనకు పడుతుంది. 32% ఓటింగ్ అయితే పడుతుంది. ఇంకా నిన్న పాపం ఆయనకి అన్యాయం జరుగుతుంది కదా 1 వీక్ నుంచి ఘోరంగా. సోనియా అవమానించడం కానీ, నబీల్ని అంతర టీం నుంచి తీసేయడం కానీ, ఇవన్నీ ఒక రకమైన ఇది వచ్చేసింది. బట్ ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆదిత్య గారి విషయంలో, సోనియా మీరు మాట్లాడనివ్వలేదు కదా ఆదిత్య గారిని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు, ఇట్లా కరెక్ట్ పాయింట్స్ నామినేషన్స్ లో తీసాడు. అదైతే గట్టిగా పడ్డది. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికైనా కూడా హౌస్ మేట్స్ తొక్కేస్తున్నారు అనిపిస్తే జనాలలో వాళ్ళపైన ఒక క్రేజ్ పెరుగుతుందన్న విషయం హౌస్ మేట్స్ ఎప్పుడు మర్చిపోతున్నారు. కానీ అది మైండ్లో పెట్టుకొని ఆడాలి. ఎప్పుడు కూడా ఆడితేనే కరెక్ట్గా విన్ అవుతారు. సో మణికంఠని అట్లనే తొక్కేస్తున్నారు, నబీల్ని ఆడకుండా తొక్కేస్తున్నారు. అనర్హులు అంటే ఏంటి, ఆటకు పనికిరాని వారిని తీసేయండి అని చెప్తే అర్హులైన నబీల్ని తీసేశారు. వాళ్ళ టీంకి వచ్చేస్తే మణికంఠ, పాపం మణికంఠ ఏం చేశాడు అక్కడ, మణికంఠనేమో వీక్ అని చెప్పి తీసేశారు. నబీల్ కూడా వీకా, మరి అది కరెక్ట్ గా ప్రేరణ పాయింట్ అవుట్ చేస్తే దానికి పాపం మన మణికంఠకి ఏమంటున్నారు, సాక్రిఫైస్ అంటున్నాడు. అక్కడ సాక్రిఫైస్ ఎక్కడుంది? ఫస్ట్ ఏమంటది, యష్మి వీక్ అంటది, సోనియా వీక్ అంటది, తర్వాత పృథ్వీ వీక్ అంటాడు. వాళ్ళ మాటలు పట్టుకొని నిఖిల్ వాళ్ళ మాట నొప్పేసుకుంటాడు. నిఖిల్ కు పర్సనల్ గా ఏం చెప్తాడు మణికంఠ, నువ్వు పోవాలనుకుంటే వద్దులే నేనే పోతా అని చెప్తాడు. నిఖిల్ అటు కాకుండా ఇటు కాకుండా గోడ మీద పిల్లి ఇట 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 అని మాట్లాడతాడు నిఖిల్. అసలు నిఖిల్ కి ఒక మైండ్ లో ఏం ఆడుతున్నాడు ఏం ఆడట్లేదు అనేది ఏం తెలియదు. ఆ సోనియా వెనకాల గొర్రెలా తిరుక్కుంటా ఆ సోనియా ఏ చెప్తే అంత తోప ఆమె అంత ఇదే నాకు అసలు అర్థం కాదు. సోనియా మాటలు ఎందుకు వింటున్నాడో నిఖిల్ నాకు అర్థం కావట్లేదు. అసలు ఆమెకి ఎట్లా ఉంది ఏం అర్థం కావట్లేదా? ఆమె కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. ఫస్ట్ వీక్ లోనే మమ్మల్ని గ్రూప్ గేమ్ అని చెప్పి ఆమె తోకెంబడ తిరుగుతున్నాడు. ఏంటో ఏమో నాయన. నాకైతే మణికంఠకి పాపం నిన్న లైవ్ లో ఇచ్చినంతగా ఎపిసోడ్ లో ఇవ్వలేదు. యాక్చువల్గా లైవ్ లో చాలా ఆడుకున్నారు మణికంఠతో. అసలు అతను సాక్రిఫైస్ చేశాడు. పాపం అక్కడ ఏమనింది ప్రేరణ, మణికంఠ రాలేదు కదా, మణికంఠ ఆడతాడు కదా, మీరే ఏదో చేశారన్నట్టుగా చెప్తే నా సాక్రిఫైస్ ఎక్కడ చేశాడు పాపము. యష్మి కొట్లాడింది, సోనియా కొట్లాడుతుంది, పృథ్వీ కొట్లాడుతున్నాడు. తర్వాత అందరూ అన్నాక మరి మన క్లాన్ ముందుకు వెళ్ళాలి, ప్రైజ్ మనీ గెలవాలని చెప్పేసి అప్పుడు తనంతట తాను బయటికి వచ్చాడు. అసలు లైవ్ లో ఎంత డిస్కషన్. పాపం అతన్ని కొంచెం మెంటల్ గా కొద్దిగా వీక్ ఏమో కానీ గట్టిగా మాట్లాడతాడు, ఆడతాడు. పాపం అతన్ని ఇంకా వీక్ చేస్తుంటే జనాలలో ఏమవుతుంది, మణికంఠకి జమ్మన లేస్తుంది ఓటింగ్. నబీల్కి అట్లనే, నబీల్ తర్వాత మణికంఠ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసాడు, ప్రేరణ కన్నా ముందు వచ్చేసాడు ఓటింగ్. ప్రేరణకు కూడా బాగా పడుతుంది, ఎందుకంటే మణికంఠన స్టాండ్ తీసుకొని మాట్లాడింది, గట్టిగా మాట్లాడుతుంది. తనంతలో తను రాడు కదా, మీరే ఏదో చేసి ఉంటారు అని ఆమెకు అర్థమైపోయింది. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఆల్రెడీ. నిఖిల్ ఏంటి గోడ మీద పిల్లిలాగా మనము అందరం ఆడదాము, వైల్డ్ కార్డ్ సైంటిస్ట్ రాకుండా ఆపుదాం, మనం బలమైన వాళ్ళు అందరం ఉండి ఆడదాం అన్నప్పుడు నవీల్ని ఎట్లా తీసేస్తావు? ఆమె గట్టిగా అడిగింది. మణికంఠని ఎట్లా తీసేసినావు అంటే మణికంఠది వెళ్ళిపోయాడు అంటే నువ్వు డెసిషన్ తీసుకోలేదా, నువ్వు ఉండమని అనొచ్చు కదా, నువ్వు వేరే వాళ్ళని ఎవరైనా తీసేయచ్చు కదా, మరి మీ దాంట్లో స్ట్రాంగ్ పర్సన్ పృథ్వీని తీసేయచ్చు కదా, ఎందుకు తీసేయలేదు అన్న పాయింట్ వస్తుంది కదా. జనాలు చూసే వాళ్ళు పిచ్చోళ్ళ ఇక్కడ. అసలు వాళ్ళు ఎంతసేపు నబీల్ని తీసేసినావు అంటే, నబీల్ మాకు అసలు పోటీయే కదా పృథ్వీ అంటాడు. అతను అసలు పోటీ కాదు, అతనికి స్ట్రెంత్ లేదు, ఫిట్నెస్ లేదు. అసలు ఈ సోనియా అతనికి నచ్చకపోతే ఇంకా వాళ్ళలో ఏం లేనట్ట మెచ్చుకోవా నువ్వు? ఆడితే అంత బాగా ఆడాడు 3 గేమ్స్, మెచ్చుకోవాను, బాగా ఆడాడని అప్రిషియేషన్ ఉండాలి కదా. అసలు ఆమె మణికంఠకు కూడా పనులు చెప్పేస్తుంది. నువ్వు అది ఇది ఊడ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాయి, పిండి అది ఇది గిన్నెలు లేవు అంటే అదే పెట్టేసాయి, లేదు నువ్వు చెప్తున్నాను ఏమనుకోకు అంటది. చెప్పి చెప్తున్నాను ఏమనుకోకు, నేను చేస్తే నువ్వు చేయకపోతే అంటది. స్టార్టింగ్ లో సారీ గైస్, స్టార్టింగ్ లో కూడా ఏమంటది, నువ్వు వంట ఫస్ట్ బేబాకి వెళ్ళిపోగానే వంట చేస్తావా మణికంఠ, నేను చేస్తానులే అంటాడు. నువ్వు చేయకపోతే నేను చేస్తానులే అంటది. ఇక చేస్తున్నాను కానీ చక్కన ఇక సోఫాలో కూర్చొని ఇక అప్పుడు నబీల్తోని అబ్బాయి నవీన్తోని ఇక ముచ్చట్లు పెడుతుంటది. ఇక అదెట్లా ఇది ఎట్లా బేబక్క గురించి. ఇక అప్పటి నుంచి ఆమె అసలు ఏమన్నా ఇట్లా వెనకాల మాట్లాడుతుందా, ఒక పనన్నా చేసినట్టు కనబడుతుంది. లైవ్ మొత్తం చూస్తుంటా నేను. ఎన్నడా వంట రూమ్ లో పోదు, ఓ పని చేయదు, ఓ ఊడవదు తూడవదు, ఓ డాన్స్ రాదు, పాట రాదు, ఎంతసేపు గట్టిగా మణికంఠ నువ్వేం చేసినావు, నువ్వేం ఇట్లా అంటుంది ఆయన మీదికి. పాపం అందరు యుగపడ్డారు ఒక్కటేసారి. నాకైతే అసలు లిటరల్లీ ఎంత బాధ అనిపించిందంటే నాకు
మణికంఠ విషయంలో చాలా ఇట్లా తొక్కేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అనగదొక్కేస్తున్నారు అతన్ని. నువ్వు మాకు పోటీయే కాదన్న బిహేవియర్ కనిపిస్తుంది నాకు. చాలా అసలు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే నాకు అసలు ఏంది ఇట్లా, నాకే కోపం వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళ మీద. ఈ సోని ఏంటి, ఆ యష్మి కూడా, నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు, మమ్మల్ని ఇది చేస్తున్నావు, మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నావు, మేం బ్యాడ్ కామా, 2 షేడెడ్ ఫేస్ అని సోనియా. నిన్నోడన్న 2 షేడెడ్, నిఖిల్ అన్నది ఆమె విష్ణు 2 షేడెడ్ ఫేస్ అని. ఈమెనే అన్నట్టు, మన క్లాన్నే అన్నట్టుగా ఈమె ఒకటికి 2 ముట్టించి చెప్తుంది ఆడ. ఇక ఇట్లా పూచిక పుల్లలాగా మణికంఠని పాపం. అసలు అతని క్రేజ్ చూస్తే వీళ్ళు షాక్ అయిపోతారు. నాకు అనిపిస్తుంది ఆ రతిక కూడా పల్లె ప్రశాంత్ విషయంలో ఎట్లా చేసిందో సోనియా అట్లా చేసింది. ఈసారి ఈమెను ఎలిమినేట్ చేసి మళ్ళీ రప్పించాలి కంటెంట్ కోసం. అప్పుడు కానీ ఈ సోనియా బుద్ధి రాదనిపిస్తుంది నాకు అయితే, అంత కోపం వస్తుంది. సో ఫస్ట్ అయితే నబీల్ ఉన్నారు, నెక్స్ట్ మణికంఠకు చాలా 25-20 ఓటింగ్ వచ్చేస్తుంది, నబీల్కి 30 ఏమో, తర్వాత మన ప్రేరణకు కూడా 22. నా ప్రేరణకు పెరిగింది స్టాండ్ తీసుకోవడం వల్ల. తర్వాత ఆదిత్య గారు, తర్వాతకి మన పృథ్వీ, తర్వాత లీస్ట్ పొజిషన్స్ ఉన్నాయి 6 to 7. నేను 8-9% ఉంటే 6 to 7%కి వచ్చేసింది. 8-9 పృథ్వీకి, 10-11 మన ఆదిత్య గారికి. అంటే తగ్గుతూ ఉంది. నువ్వు ఎంత ప్రచారం చేసుకో, ఎంత ప్రమోషన్ చేసుకో, తగ్గిపోతుంది అక్కడ. నువ్వు ఎంత ఇచ్చినా కూడా జనాలలో ఒకటి ఏర్పడుతుంది మైండ్లో. ఫస్ట్ నుంచి నువ్వు బేబక్కనైనా సిల్లీ రీజన్స్తో అన్నావు, ఎవరినైనా ఆమె సిల్లీ రీజన్స్తో అంటుంది. సీతాన్ని జైసావు, నబీల్ని జైసావు, నీకేమైనా పోటీగా మాట్లాడితే వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైసావు. ఇక ఈ నిఖిల్ ఏంటబ్బా, ఈ గేమ్ మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నబీల్ విన్నర్. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే నాకు అనిపించినంత వరకు నబీల్ విన్నర్ అవుతాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మణికంఠ నబీల్ అనిపిస్తుంది నాకు. ఇంకా నిఖిల్కి ఇక సీరియల్ ఫ్యాన్స్ ఇట్లా చూస్తే తప్ప ఇక మనం ఏం చేయలేం. కానీ నా ప్రకారం అయితే నాకు అనిపిస్తుంది, ఎప్పుడు కూడా ఒక మనిషిని దొక్కుతున్నారు అంటే ఖచ్చితంగా జమ్మన లేచి కూర్చుంటారు ఆడియన్స్లో. నాకు అనిపించినంత వరకు, నేను ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ చూస్తూనే ఉన్నాను, నాకు అనిపించిన అనలైజ్ ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి ఈరోజు నైట్ 12 వరకే ఓటింగ్ పోల్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. ఖచ్చితంగా నచ్చిన వ్యక్తికి ఖచ్చితంగా వేసుకోండి, కాపాడుకోండి. సో సోనియా నిలగొట్టాలంటే ఖచ్చితంగా ఆదిత్యకి వేసేయండి. అది అంటే నా ఒపీనియనే, నేనేదో ఇది చేయాలని కాదు. సో మీకు నచ్చిన పర్సన్స్ వేసుకోండి, నేను బ్లేమ్ చేస్తున్నానని కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియోస్ కొంచెం పుష్ అవుతాయి. ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.